శ్రీసింహ సత్యాల కొత్త కామెడీ సినిమా మత్తు వదలరా పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 11 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో మత్తు వదలరా 2 22 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 2 వారాల్లో మత్తు వదలరా 2 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 8 కోట్లకు అమ్మారు. సో 8 కోట్లు వచ్చి మరో 8 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. రూపాయికి లాభం అంటే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఒక చిన్న సినిమా, ఎటువంటి స్టార్ పవర్ లేని సినిమా ఇంత కలెక్షన్స్ సాధించడం అద్భుతం అని చెప్పాలి. ఇక రేపు శుక్రవారం మనకు దేవర ఉంది కాబట్టి, ఈరోజు దేవర రిలీజ్ అయింది కాబట్టి ఇక థియేటర్లు చాలా కోల్పోయి ఉంటుంది సినిమా. కలెక్షన్స్ కూడా తగ్గొచ్చు, బట్ ఆల్రెడీ రావాల్సిన దానికంటే ఎక్కువనే కలెక్ట్ చేసింది సినిమా. ఇక 1-2 వారాల్లో ఓటీటీ కూడా వచ్చేస్తుంది. సో ఎవరైనా చూడకపోయింటే థియేటర్స్లో ఓటీటీలో వచ్చాక చూసేయచ్చు. అది మన మత్తు వదలరా పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 2 వారాలు అంటే 14 రోజుల్లో 32 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 16 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే 8 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.